ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ మసాలా పప్పు అండ్ చింతపండు చారు చేసుకోవడం అయితే చూద్దాం. ఇదైతే చాలామందికి చేయడం రాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కానీ పర్ఫెక్ట్గా తెలంగాణ స్టైల్ మసాలా పప్పు. ఫస్ట్ మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత వేంపుకోవాలి. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం ఇది అట్లా గోలేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒక సెకండ్ అట్లా కలుపుకోవాలి. పసుపు కూడా గోలితేనే బాగుంటుంది, లేకపోతే మనకి చేదు వస్తుంది. ఒక్క సెకండు గోలిపోయింది. ఇక నెక్స్ట్ మనం పెట్టుకున్న కందిపప్పు దేంట్లో వేయడమే, వేసి కలిపేసుకోవాలి. కొంచెం అట్లా ఒక 5 మినిట్స్ ఆయిల్లో కొంచెం వేపుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు ఇట్లా వేపుకోవాలి. ఇట్లా కాసేపు 5 మినిట్స్ అయితే అయింది. కాసేపు ఇట్లా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకున్న తర్వాత కారం ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత ఎక్కువ తింటే అంత వేసుకోండి. నేనైతే ఈ స్పూన్తో 1.5 స్పూన్ అయితే వేస్తున్నా. అంతే అండి. కలిపి వాటర్ పోసి 2 కానీ 3 కానీ, మనకి కొంచెం మెత్తగా కావాలంటే 3 విజిల్ పెట్టుకోవాలి. లేదు కొంచెం ఇట్లా బరకగా ఉండాలంటే 2 విజిల్స్. ఇట్లా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టడమే. తర్వాత లాస్ట్లో ఉడికిన తర్వాత మసాలా అయితే వేయాలి. కుక్కర్ మూత పెట్టేసి 2 కానీ లేదంటే 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత మసాలా వేసుకొని దింపేయడమే. మసాలా పప్పు రెడీ అయిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు మనం పప్పు ఉడికిందో చూద్దాము. ఉడికిపోయింది. ఇప్పుడు మనం మసాలా వేసుకొని చూడండి, మసాలా వేసుకొని కలుపుకోవడమే. మసాలా పప్పు రెడీ. ఎమ్మి మసాలా పప్పు. ఇట్లా మీరు ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తెలంగాణ స్పెషల్ మసాలా పప్పు.